తెలంగాణ శాసనసభలో శనివారం వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల హామీల్లో కేవలం 10% మాత్రమే అమలు చేస్తూ మిగతా వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం పైన పల్లా పలు వ్యాఖ్యలు చేశారు. శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి, ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. సరే, ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరు కాదని మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఆనాడు 2 లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులందరినీ పిలిచిండ్రు. ఎంతో ఉద్యోగ వీళ్ళందరూ 2 లక్షలు ఇస్తామంటున్నారు, మనం ఇవ్వగలుగుతామా అని. అక్కడున్న అధికారులందరూ చెప్పిండ్రు 49,600 కోట్ల రూపాయలు అవుతుంది సార్, ఇది ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 49 లక్షలు 30 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఉంటారు. అక్కడ పండితే అధ్యక్ష మేము ఇంకా 2 సబ్జెక్ట్ కూడా కాదు అధ్యక్ష, 2 సబ్జెక్ట్ కూడా కాదు అధ్యక్ష సార్ ఇది. కాబట్టి ఇవాళ తగ్గింది 2023 సంవత్సరంలో. నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మీరు అవన్నీ అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగ్గా ప్రచారం చేసుకోవట్లేదు. అంతకుముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని 10 ఏళ్ళు బతికింది. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం